అలాగే స్పాట్లైట్ ఎవ్రీవన్ అని పెట్టు. తన తన వీడియో దగ్గర స్పాట్లైట్ ఎవ్రీవన్. వస్తుంది కదా. ఓకే, స్టార్ట్ చేయనండి రేణుక గారు. చేయండి. ఓకే. అందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాను. మనందరి గురువు గారైన నాకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వంశీ సార్ గారికి ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాధవి మేడం గారికి, ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సృష్టిలో ఉన్న ధ్యాన గురువులకి, జ్ఞాన గురువులకి, మంత్ర గురువులకి, మాస్టర్స్కి, ఏంజల్స్కి, దేవాత్మలకి, సదాత్మలకి అందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఆత్మ యొక్క శక్తి. మన ఆత్మకి చాలా శక్తి ఉంటుందని, అసలు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అనే జ్ఞానం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఆత్మ అనుకున్నది ఏదైనా చేయగలదు అనే జ్ఞానం నేను చెప్పబోతున్నాను. అంటే మానవ దేహం నుంచి పుట్టినటువంటి అంటే మానవ ఆత్మ చైతన్యం నుంచి మానవ శరీరం ఆత్మ పుట్టిందా, దైవ యొక్క శక్తి నుంచి మానవ శరీరం పుట్టిందా అనే జ్ఞానాన్ని నేను ఈరోజు చెప్పబోతున్నాను. అనే భావన మనందరికి కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ఆత్మ అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం కొంతమంది సమూహాత్మల్ని భగవంతుడు భూమి మీద పుట్టించారు. పుట్టించినప్పుడు అందులో తన యొక్క వెలుగుని, తన యొక్క శక్తిని, భగవంతుని యొక్క శక్తిని మనందరిలో కూడా పెట్టారనమాట. అలా అలా కొంతమంది సమూహాత్మల్ని భూమిపైన పుట్టించడం, అందులో వారి యొక్క శక్తిని పెట్టడం ఇప్పుడు దాకా కూడా జరిగింది అని మనం భగవంతుడి నుంచి వచ్చిన మానవులమా, దైవ స్వరూపం దగ్గర నుంచి వచ్చిన భూలోకానికి దేవతా స్వరూపం అని ప్రశ్నలు వేసుకుంటే మనం మానవులుగా కాదు భూమి మీదకి వచ్చింది, దైవ స్వరూపులుగా వచ్చి మానవులుగా జ్ఞానం పొందడానికి వచ్చిన ఆత్మ స్వరూపులం అని చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే ఇలా కొంతమంది ఆత్మల్ని చాలా ఆయన యొక్క శక్తిని మనలో పెట్టారు భగవంతుడు. అందుకే మనం చూడండి, ఎక్కడ ఆత్మ పరమాత్మలో కలవాలి, ఇదే ఆఖరి జన్మ, మానవ జన్మ అనేది అని ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. కాదు ఫ్రెండ్స్, మానవ జన్మ అనేది ఇలా జీవుడు ఆత్మ అనేది భూలోకానికి ఒక స్పెక్ని రిలీజ్ చేసి భూలోకానికి పంపించింది. అసలైన పూర్ణాత్మ ఆత్మలోకంలోనే ఉంటుంది. అలా పాఠాలు నేర్చుకోమని భూలోకానికి పంపించింది. పంపించినప్పుడు మనం ఇక్కడ ఎందుకు వచ్చాము, భూలోకానికి వచ్చేటప్పుడు ఒక ఒప్పందం అనేది కూడా జరిగింది ఆత్మకి సదాత్మకి మధ్య. నేను బాధలోకి వెళ్ళిపోతున్నప్పుడు నేను తీసుకెళ్లేటువంటి కర్మలకి అప్పుడు మీరు వచ్చి నాకు మార్గాన్ని చూపిస్తారని అడుగుతాం అన్నమాట. ఆత్మ అనేది అడిగిద్ది. అక్కడ అడిగినప్పుడు అక్కడ సదాత్మ కూడా సరే అని చెప్పి మన చేత ఒక ప్రామిస్ తీసుకుంటది. ఏంటంటే నువ్వు వెళ్తుంది భూలోకానికి సంసారంలో ఉండి నిర్వాణం చెందుతూ ఆధ్యాత్మికంగా ఆత్మ ఎదుగుదల కోసం వెళ్తున్నావు. అన్ని బంధాల పట్ల మోహం అనేది లేకుండా బాధ్యతతో జీవించి ఆత్మజ్ఞానాన్ని పొంది అందరికీ కూడా నేర్పించి నువ్వు రావాలని మన దగ్గర నుంచి ఒక వాగ్దానం అనేది తీసుకోవడం ఆత్మలోకంలో జరిగింది ఫ్రెండ్స్. కానీ మనం ఇక్కడికి వచ్చినాక మనకేం తెలియదు. అంటే చూడండి, ఆత్మ ఎక్కడికైనా వెళ్ళగలదు. అంటే భూలోకంలోకి వచ్చేటప్పుడు తనకి ఇష్టం లేదనుకోండి ఒక కుటుంబంలోనికి రావడానికి, తను అక్కడ చెప్తుంది అనమాట. ఇప్పుడు మీరు
నేను వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు అని అంటే మాస్టర్స్ అంటారంట, నువ్వు వెళ్ళడానికి ఇష్టం లేకపోతే ఎలాగా, ఆ ప్రణాళిక అనేది వేసుకున్నావు కాబట్టి ఫస్ట్ నువ్వు వెళ్ళు, ఆ నీ నివాసం అనేది ఏర్పరచుకున్నావు కాబట్టి. అప్పుడు ఉండలేనప్పుడు నువ్వు సంవత్సరం లోపు వచ్చేయొచ్చని భగవంతుడు ఆ వీళ్ళకి చెప్తారనమాట. మనకి ఆ భూలోకంలోకి వచ్చే ఆత్మకి అంత శక్తి ఆత్మకు ఉంటుంది. అప్పుడు తనకి ఇష్టం లేదనుకోండి, కుటుంబంలో ఉండి ఇలా ఉండడానికి ఇష్టం లేనప్పుడు తను వెళ్ళిపోయే రైట్ అనేది ఆత్మకు ఉంటుంది అని. ఇంకా మనకి ఏం జరుగుతుందంటే, ఆత్మ మనం పడుకున్నప్పుడు కూడా, నిద్రపోతున్నప్పుడు కూడా తను లెగిచి బయటికి వెళ్ళి అన్ని ప్రదేశాలు సందర్శించి రాగలదు. ఎందుకంటే భౌతికంగా మనం అన్ని ప్లేసెస్కి వెళ్ళలేం కాబట్టి, ఆత్మ పరంగా ఆత్మకి నచ్చిన చోటకి వెళ్ళి తను విశ్రాంతి తీసుకొని రావచ్చని, వెళ్ళొస్తుందని, తను కొండల్లో తనకు నచ్చిన చోట, ఇప్పుడు మనము ఉన్నాము, ఒక తీర్థయాత్రకి వెళ్ళాలని అనుకుంటాం ఫ్రెండ్స్, కానీ అక్కడికి వెళ్ళలేమనుకోండి, అప్పుడు ఆత్మపరంగా వెళ్ళి తను చూసి వచ్చేసింది అనమాట. అక్కడంతా కూడా ప్లేస్ని చూసి, అది మనకి కళల రూపంలో మనం నిజంగానే వెళ్ళిన అనుభూతి అనేది కలిగిద్ది. కానీ ఆత్మకి అవధులు లేవు, కట్టుబాట్లు లేవు. తను ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏదైనా చేయగలదు. కనుక తనకున్న శక్తిని తనేం చేసిద్దంటే, ఉన్నత లోకాల్లోకి వెళ్ళగలదు, మాస్టర్స్తో గైడ్ చేయించుకోగలదు, వాళ్ళతో డిస్కస్ చేసిద్ది నేనేం చేయాలి ఏంటి అనేది, అన్నీ చేయగలదు అనమాట. అలా మన వాళ్ళు బాగలేనప్పుడు ఎవరైనా, ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు, స్కూల్కి వెళ్ళినప్పుడు తల్లి మా అబ్బాయి ఎలా ఉన్నాడో అనుకుంటుంది, కానీ ఆత్మ మాత్రం వెళ్ళి తన బిడ్డను చూసుకొని వచ్చిద్దంట ఫ్రెండ్స్. ఇది మనకి తెలియదు, ఎందుకంటే కళ్ళు తెరిచున్నప్పుడు కూడా ఆత్మ అనేది వెళ్ళి అలా వెళ్ళి చూసి వచ్చిద్దని, అప్పుడు దాకా మనం అలా నిర్ఘాంతపోయి చూస్తూ ఉంటామని తెలుసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, అలా చూస్తూ ఉండిపోతారు. అంటే అప్పుడు తన సోల్ అనేది బయటికి వెళ్ళిపోయి అలా వెళ్ళి అలా వచ్చింది. అప్పుడు మనం ఇలా కదిలిస్తాం, మేము చెప్పేది మీరు వింటున్నారా అని అడుగుతాం. అడిగినప్పుడు అప్పుడు ఉలిక్కి పడి లెగుస్తాం, వింటున్నాం అంటాం, వినకపోయినా కూడా. అంటే అప్పుడు సోల్ అనేది అలా బయటికి వెళ్ళి అలా లోపలికి వచ్చిద్దని. ఇంకా మనకి బాధ కలిగినప్పుడు, అవమానాలు కలుగుతున్నప్పుడు, శారీరకంగా లైంగిక దాడికి గురైనప్పుడు ఆత్మ అనేది శరీరంలో ఉండదని, బయటికి వెళ్ళిపోతుందని. ఎందుకంటే ఆత్మ అలాంటి బాధని తీసుకోలేదు, అందువల్ల తనకి అలాంటివి జరగబోతున్నాయని ముందలే తెలిసినప్పుడు తను బయటికి వెళ్ళిద్ది అనమాట. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంతమందికి ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఏం జరిగింది ఆ సమయంలో, మీరు మాకు చెప్పండి అని అంటే వాళ్ళు ఏమంటారు, గుర్తులేదు అని అంటారు. ఎందుకంటే సోల్ బయటికి వెళ్ళిద్ది కదా. కానీ దాన్ని గుర్తు చేయడం అనేది అంత పెద్ద కష్టమేం కాదని, కొంచెం ప్రయత్నం చేస్తే తను గుర్తు చేసుకొని చెప్పొచ్చని అనేది కూడా మనకు శాస్త్రీయ పద్ధతిలో కూడా ఉందన్నమాట. అందుకే మనిషి చనిపోయేటప్పుడు ఆత్మ ఎక్కడుంటుంది, ఎన్ని అంగుళాలు ఉంటుంది అని అంటే 14 గ్రాములు ఉంటుందని, తను ఎక్కడుంటుందో తెలియదని, మన యొక్క స్థితి ఎలా ఉంటే అక్కడ ఆత్మ అనేది ఉంటుందని మన శరీరంలో, మన కొన్ని వంశీసార్ క్లాసెస్ ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఇంకా ఒక మనిషిలో నుంచి సోల్ బయటికి వెళ్ళింది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎలాగంటే మనిషి బాగా నిద్రపోతూ ఉంటాడు, నిద్రపోతూ ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయి అని మనం తెలుసుకోవచ్చు. వాళ్ళని కదిలిచ్చినా కూడా చలనం లేకుండా ఉంటారు. మనం చెప్పుకుంటూ ఉంటాం, ఇదేంటి ఇట్లా ముద్దు నిద్రపోతున్నారు అని. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క స్థితి అనేది అంత నిశ్చల స్థితికి వెళ్ళిపోయిద్ది అనమాట, నిద్రలోకి వెళ్ళిపోతారు. అందువల్ల మనిషి నిద్రపోయేటప్పుడు ఆత్మకి శరీరానికి ఒక వెండి రుజువు అనేది ఉండిద్దని మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. అలా ఆత్మలోకంలోకి వెళ్ళి తను రోజు చేసిన పనులనేవి మంచి చెడు రెండు రాసి వచ్చిద్దని, మనం నిద్రిస్తున్న సమయంలో ఆకాశ క్రిగారులలో భూలోకానికి వచ్చేటప్పుడు
మళ్ళీ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చేటప్పుడు ఆకాశిక్ రికార్డ్స్ తీసుకొని ఇంకా నా కర్మలు ఏం మిగిలి ఉన్నాయని అన్ని చెక్ చేసి నేను ఏ కుటుంబాన్ని తీసుకోవాలి ఏంటి అనేది కూడా తను చూసుకుంటుంది అనమాట. మనకి ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ భూమి మీద మరణం అనేది కూడా మనమంతా కూడా చాలా పెద్ద మాట అని మనం భావిస్తాం. కానీ ఆత్మకు మాత్రం పరివర్తన, ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి పరివర్తన అని, తను పరిపక్వత చెందుతున్న ఆత్మ అని మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా అంతేకాకుండా మనిషి చనిపోతాడని ఆత్మకు తెలిసినప్పుడు ఈ భౌతిక దేహానికి తెలియనివ్వదంట. ఎందుకంటే తెలియనిస్తే బాధలోకి వెళ్ళిపోయి తను చేయవలసిన పనులు కొన్ని చేయలేదు అని. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, ఇల్లు కట్టాలనుకుంటారు. ఆ ఇల్లు కట్టాలనుకున్న పని కొంతమంది కట్టేసి గృహప్రవేశం అయిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా చనిపోతారు కొంతమంది. అందరూ అంటారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే ఇతను చనిపోయాడు, ఇల్లు మంచిది కాదంటారు. కాదు, అతని యొక్క ఆత్మస్థితి అనేది ఆత్మ కోరుకుందనమాట, నేను చనిపోయిన తర్వాత ఇలా వెళ్ళిపోవాలి అని. అంటే ఇల్లు కట్టిన తర్వాత వెళ్ళాలి అని. అలా తను చనిపోయేటప్పుడు ముందల మన కుటుంబ సభ్యులకి కొన్ని సందేశాలు ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. ఆమె చేయవలసిన కొన్ని పనులు కళల ద్వారా, మన మనస్సు ద్వారా మనకి సంకేతాలు ఇస్తూ ఉంటారంట. అలా భూలోకం నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు తను చేయవలసిన పనులన్నీ కూడా పూర్తి చేస్తుందని, మళ్ళీ భూలోకానికి ఆత్మ ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు అక్కడ పుట్టినరోజు కూడా జరుపుకుంటుందంట ఫ్రెండ్స్. అంటే చూడండి ఎంత అద్భుతమో. మనం ఇక్కడే పుట్టినరోజు చేసుకుంటాం కదా, ఆత్మలోకంలో కూడా పుట్టినరోజు అనేది జరిగిద్ది అనమాట మనకి. అంటే ఇక్కడి నుంచి మీరు వెళ్తున్నారు కదా, కాబట్టి ఇక్కడ పుట్టినరోజు చేద్దామని చెప్పేసి మన ప్రీతములు ఉంటారు కదా, అక్కడ స్నేహితులు ఆత్మలతో కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళందరూ కూడా మనకి పుట్టినరోజు చేస్తారనమాట. ఎందుకంటే మరి భూలోకం అంటే ఒక పాఠశాల కదా, కర్మభూమి కదా, భూలోకానికి పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి మనకి అన్ని విధాలుగా వాళ్ళు ప్రేమను పంచి పుట్టినరోజు చేసి పంపిస్తారు. అలా చేసుకుని వచ్చినప్పుడు మనకేమైద్దంటే కొంతమంది చూసుకుంటారనమాట ఇంటిని, వాళ్ళ నివాసాన్ని ఏర్పరచుకోవడానికి పైకి కిందకి ఆ పైన ఉన్న సోల్ కూడా తిరుగుతూ ఉంటది అనమాట. ఎందుకంటే నా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, మా అమ్మ స్థితి ఎలా ఉంది, బిడ్డను కనడానికి సిద్ధంగా ఉందా లేదా అనేది కూడా అన్ని చెక్ చేసుకుంటది. ప్రణాళిక వేసిన తర్వాత కూడా చెక్ చేసుకొని అప్పుడు అమ్మ కడుపులోకి తను ఎప్పుడు చేరిద్ది అంటే తనకు నచ్చినప్పుడు వచ్చి చేరిద్ది అనమాట. ఎప్పుడు వచ్చిద్ది అనేది కూడా మనం చెప్పలేము, ఎందుకంటే తన ఇష్టం కదా. అందువల్ల పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది అనమాట ఆత్మ అనేది. అప్పుడు తనకి ఇష్టం లేనప్పుడు మాస్టర్స్ ఇలా అంటున్నప్పుడు, సరే ఓకే నువ్వు ముందర వెళ్ళిరా, వెళ్ళు, నీకు నచ్చకపోతే సంవత్సరంలోపు నువ్వు బయటికి వచ్చేయచ్చు అని చెప్తారనమాట. అప్పుడు ఇంటి సంగతులన్నీ కూడా ఆత్మలోకంలో ఈ సోల్ వెళ్ళి చెబుతూ ఉంటుంది. అలా ఒక ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి భయం అనమాట. ఏమని, నేను డెలివరీ మంచిగా చేయగలనో లేదో, ఆ బిడ్డని మంచిగా సురక్షితంగా బయటికి రాగలనో లేదో అన్న భయం అనేది ఆమెకుందనమాట తల్లికి. ఉన్నప్పుడు అలా భయం ఉన్నా కూడా ఈ బిడ్డ రావడానికి కూడా ఇష్టపడరంట ఫ్రెండ్స్. అంటే ఆత్మకు అంత శక్తి ఉంటుందని చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను. అప్పుడు ఆ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా బిడ్డ ఆత్మ అనేది తొందరగా తనలోనికి రాదనమాట. ఎందుకంటే అంత చిన్న దేహంలోనికి ఆత్మ వెళ్ళడానికి ఇష్టపడదనమాట. ఒక్కొక్కసారి బిడ్డ పుట్టిన తర్వాత తను ఏడవకుండా ఉంటారు, చూసారా మీరు గమనించినట్లయితే. అప్పుడు కూడా ఆత్మ రాదనమాట. అప్పుడు తను వచ్చి ఒక్కొక్కసారి రూమ్ లో కూడా ఉంటుందన్నమాట. తల్లి ప్రసవిస్తున్న సమయంలో, తను నొప్పులు పడుతున్న సమయంలో అక్కడ ఇరుక్కుపోయినప్పుడు బిడ్డ అనేది లోపల బయటకు వచ్చే దారిలో అప్పుడు వచ్చి తనలో చేరి ఒక తొక్కిసలాట్లు ఇట్లా వచ్చేసిద్ది అనమాట. వచ్చినప్పుడు అంటే ఆ సోలే అలా వచ్చి తోసేసిద్ది అనమాట ఆ శరీరాన్ని. అప్పుడు కూడా ఆత్మ వచ్చి చేరొచ్చు అనే బాడీలోకి, పుట్టిన తర్వాత కూడా తను వచ్చి బాడీలో ఉండొచ్చని, తనకు నచ్చినప్పుడు పైకి కిందకి తిరుగుతూ ఉంటుందని
మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. అంతేకాకుండా మా పిల్లవాడు పుట్టిన తర్వాత కూడా కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు. మనం అంటాం పిల్లలకి ఏదో దిష్టి తగిలింది, వీళ్ళ అమ్మ ఏదో తినకూడదు తినింది, అందుకే వాడు ఏడుస్తున్నారు, వీళ్ళు ఏం తినిందో ఏంటో అని మనం అంటాం. కాదు, ఎందుకంటే వాళ్ళు భూలోకానికి రావడానికి ఇష్టం లేక ఏం జరిగిద్దంటే మాస్టర్స్ నేను వెళ్ళనని మారం చేస్తారనమాట వీళ్ళు. నేను వెళ్ళను, నాకు భయము, భూలోకంలో ఇగో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు, నేను వెళ్ళనని ఏడుస్తున్నప్పుడు లేదు లేదు ఎళ్ళు, వెళ్ళి నువ్వు బాగా ఏడువు, ఏడ్చినప్పుడు అలిసిపోయి నిద్రపోతావు, నిద్రపోయినప్పుడు నువ్వు మా దగ్గరకు వస్తావు, మేము మీకు గైడెన్స్ ఇస్తాము, అందుకని నువ్వు ఏడు అని చెప్పి చెప్తారంట మాస్టర్సే. చూడండి ఆత్మకి ఎంత శక్తి ఉంటుందో. అప్పుడు తను ఏడుస్తాడనమాట. ఏడ్చి అలసిపోయి నిద్రపోతారు కదా, మనం అనుకుంటాం అబ్బా బాగా ఏడ్చాడు పాపం, అలసిపోయి నిద్రపోయాడు వీడు అని అంటాం. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కదా ఇక్కడికి రావడానికి. ఇక మరి ప్రణాళిక వేసుకున్నాక మాస్టర్స్ ఏమంటారు, నువ్వు ఇంత వేసుకొని మళ్ళీ ఇప్పుడు వెళ్ళనంటావా, కాబట్టి నువ్వు వెళ్ళు అని మనల్ని ఎంతో ప్రేమగా మనకు సముదాయం చెప్పి పంపిస్తారనమాట. అందువల్ల ఆ బిడ్డ ఏడ్చి నిద్రపోయినప్పుడు మాస్టర్స్ నీ కుటుంబ సభ్యులు ఇలా ఉన్నారే, నిన్ను భలే ఇంత ఏడ్చినా కూడా ఇసుక్కోకుండా చాలా ప్రేమగా చూస్తున్నారని వాళ్ళు వీళ్ళకి ప్రేమగా కౌన్సిలింగ్ అనేది ఇస్తారంట ఫ్రెండ్స్. అలా ఆత్మకి మార్గదర్శి కూడా ఉంటారనమాట మనకి. ఎందుకంటే భూలోకానికి వచ్చేటప్పుడు ఆత్మక మార్గదర్శి కంపల్సరీ అనమాట. ఎందుకంటే మనకి కొన్ని మానసిక పరమైన, శారీరక పరమైన, ఆర్థిక పరమైన బాధలు ఎదురైనప్పుడు అది తట్టుకోలేక డౌన్ అయిపోతున్నప్పుడు ఆ ఆత్మ మార్గదర్శి మనకి దారి చూపించిద్ది అనమాట. ఎందుకంటే నువ్వే తెచ్చుకున్నావు అని ఇట్లా మెసేజెస్ ద్వారా మన ఫోన్లో కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మెసేజెస్ అనేది తెలియపరుస్తారు. అదే కాకుండా మనం చేసే ప్రతి పనిని కూడా ఆత్మ మార్గదర్శి గమనిస్తూ ఉంటుంది అనమాట. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అని. అప్పుడు మనం వచ్చిన పర్పస్ ను కూడా వాళ్ళు గుర్తు చేస్తారు ఆత్మ మార్గదర్శి. కొంతమందికేమో ఎన్నో జన్మల నుంచి ఒకటే ఆత్మ మార్గదర్శి ఉంటారని, అలా మారుతూ ఉంటారని, అలా మన కుటుంబంలో కూడా మనకు స్నేహితుల్లాగా, ఒక అమ్మలాగా చూడండి, ఒకే కుటుంబంలో ఒక్కొక్కళ్ళు చాలా క్లోజ్ గా ఉంటారు. అంటే వాళ్ళు తప్పు చేసినా కూడా నువ్వు తప్పు చేసావని చెప్తారనమాట. తప్పు చేసినా కూడా తప్పేం చేయలేదు, నువ్వు మంచిగా ఉన్నావని చెప్పేవాళ్ళు నిజమైన మార్గదర్శకులు కారు. ఆత్మ మార్గదర్శి అంటే నువ్వు ఎక్కడ తప్పు చేస్తావో చూసి చెప్పేవాళ్ళు అనమాట. అందుకే మనకి ఇక్కడ ఏమనుకుంటున్నామంటే మన ఆత్మకు మార్గదర్శి కూడా ఉంటుందని, మనమేమి ఒక్కళ్ళమే రామని, ఆత్మ మన లోపల నుంచి భావాల మార్గదర్శి అనే వారు మన లోపల నుంచి భావాల ద్వారా కూడా మనకి దారి చూపిస్తారని మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా అంతేకాకుండా అక్కడ ఆత్మలోకంలో పుట్టినరోజు కూడా జరుగుతుంది కదా. జరిగిన తర్వాత చాలా హ్యాపీగా వచ్చింది కదా. వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ చూడలేక తను వెళ్ళిపోవాలని అనుకుంటుంది అనమాట. అందువల్ల అసలు ఆత్మ శరీరం నుంచి ఎందుకు బయటకు వస్తుందంటే, వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అని మీకు సందేహం కూడా మనకు కలిగిద్ది. ఒకే సమయంలో 2 చోట్ల ఉండాలనే మనం అనుకుంటాం. ఉంటే బాగుంటుందని కూడా మనం ఎన్నో సార్లు అనుకుంటాం. నిజానికి మనం అలా 2 చోట్ల ఉంటాం అన్న విషయం మనకు తెలియదు అనమాట. అంతే కదా, ఆత్మలోకంలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనమాట. అదే కాకుండా మన ప్రియతములో మనకు చాలా ప్రియమైన వారితో ఆరోగ్యం బాగలేనప్పుడు మనం వెళ్ళి చూడాలనుకుంటాం. చూడాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి చూడలేము. అప్పుడేం చేసిద్ది, తన ఆత్మ అనేది ఎంత దూరం అయినా వెళ్ళి తనను చూసి వచ్చిద్ది. అలా మన ప్రియతముల్ని కౌగిలించుకోగలం. ఆత్మ అనేది వెళ్ళి కౌగిలించుకోగలదు, ముద్దు పెట్టుకోగలదు, అన్ని చేయగలదు అనమాట శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు. అలా స్పర్శించి అనుభూతి అనేది కలిగిద్ది అనమాట మన ఆత్మకి. అందుకే మనం ఎప్పుడూ కూడా ప్రేమపూర్వకమైన భావన కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ స్థితిని మనం తెలుసుకోవాలంటే, ఆత్మ యొక్క శక్తిని మనం తెలుసుకోవాలంటే ఆ ప్రేమ అనేది ఉండాలి. మరి ఆత్మ పరమాత్మలో కలిసింది అని అంటే ఎలా కలిసిద్ది చెప్పండి ఫ్రెండ్స్? ఊరికే కలవదు కదా. ఆత్మ పరమాత్మ ఎక్కడ ఉన్నారు?
మనలోనే ఉన్నారు కదా. ఆ భగవంతుడు నీలోనే పెట్టాడు కదా ఆయన యొక్క అంశని. అందుకే మనం పరమాత్ముడిగా మారాలి అని అంటే ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకోవాలి. మనిషి భూమి మీదకి వచ్చేది 2 కారణాల వల్లే అని మనం తెలుసుకున్నాం. ఆత్మని జ్ఞానం తీసుకోవడం, పంచడం, మన యొక్క స్థితిని పెంచుకోవడం, మన కర్మని దగ్ధం చేసుకోవడం. అలా మనకి మన ప్రియమైన వారు పరీక్షలు రాస్తున్నప్పుడు మనం వెళ్ళలేమని అనుకుంటాం. అప్పుడు ఆ సమయంలో ఈ ఆత్మ వారితో ఉత్తేజపూర్వకంగా మాటలు చెప్పిద్ది అనమాట. అంటే ఎంతో ప్రేమపూర్వకంగా మాటలు చెప్పిద్ది. నేను వెళ్ళలేకపోతున్నానని మనం భావిస్తూ ఉంటాం కదా, అలాగా. అలా ఇద్దరు వ్యక్తులకు మీరు ఒకేసారి అవసరమైనప్పుడల్లా ఒకరిని మీ బదులుగా మీ ఆత్మను సందర్శిస్తుందన్నమాట. మన ఆత్మ అనేది ఇద్దరిని సందర్శిస్తుంది. అలా మనం ఒకానొక వేడుకలో పాలు పంచుకోవాలని అనుకుంటాం. అప్పుడు మనం వెళ్ళలేం. కానీ మన ఆత్మ అనేది వెళ్ళిపోయిద్ది అనమాట. శరీరం ఏడే ఉంటుంది. అలా మనకి తరగతి గదిలో కానీ, కొన్ని పనులు చేసి విసుగు చెందినప్పుడు కానీ, సోల్ వెళ్ళి బయటికి వెళ్ళి తిరిగి వచ్చిద్ది అనమాట. కొంత రెస్ట్ అనేది తీసుకొని వచ్చిద్ది అనమాట. అది మనకి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ ఇప్పుడు చెప్పుకుంటేనే కదా తెలిసేది. ఆత్మ అసలు మన శరీరంలో నుంచి కళ్ళు తెరిచున్నప్పుడే బయటికి వెళ్ళిద్దా అంటే ఆశ్చర్యమే కదా. అలా మళ్ళీ బాధలోకి వెళ్ళినప్పుడు ఆత్మ కొంత లాస్ కూడా అయ్యిద్ది అనమాట. బాధలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ఆత్మస్థితి డౌన్ అయిపోయిద్ది అనమాట. కానీ తనకు తెలుసు ఎలా తను ఎలా శక్తి తీసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్తే తన శక్తి వచ్చిద్దని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్ తో మనం ధ్యానంలోకి వస్తాం. మన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఎక్కడ రిలీజ్ అయిద్దని మనం వెతుకుతూ ఉంటాం. వెతుకుతూ ఉన్నప్పుడు మన లోపల ఉన్న ఆ ఆత్మ మార్గదర్శి అనే ఆమె మనకి తెలియచేసిద్ది అనమాట మన ఆలోచనల ద్వారా. వీళ్ళతో షేర్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది వచ్చింది కదా, మనం వారికి ఫోన్ చేద్దామని. ఎందుకంటే సోల్కి తెలుసు తన యొక్క స్థితి డౌన్ అయిపోయినప్పుడు తాను పైకి ఎలా తెచ్చుకోవాలనేది కూడా తనకు అంత శక్తి ఉంటుందని ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. అంటే తనకి అన్ని తెలుసు. అందువల్ల మనం ఉరుకులు పరుగుల జీవితంలో ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకొని దూర ప్రదేశాల్లో హాయిగా ఉండి వద్దాం అనుకుంటాం, కానీ వెళ్ళలేం. అప్పుడేం చేస్తుంది సోల్? మనం పడుకున్నప్పుడు జలపాతాల్లో కొండల్లో విహరిస్తూ ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు చూడండి, నేను ఇట్లా పూలవనాల్లో ఎగురుతున్నాను, తేలుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది అని అంటే ఆ సోల్ వెళ్ళి తనకున్న కోరికని తీర్చుకొని వచ్చింది అనమాట. అందువల్ల మనకి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మనం ప్రతిరోజు రాత్రి మన దేవదూతలతో కూడా సంభాషిస్తూ ఉంటాం మనం చేసే పనులు. ఎందుకంటే దేవదూతలు మనకి ఇద్దరు ఉంటారు కదా. నేను ఇలా చేస్తున్నాను, మరి నేను నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, మన కుటుంబంలో కూడా వచ్చే సమస్యల్ని కూడా చూపిస్తూ ఉంటారు. నిస్వార్థమైన సేవ చేస్తూ ఉంటారు మనం చేస్తున్నప్పుడు అంటారు అనమాట. అటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొనే అంటే ఇక్కడ ఏమనుకుంటున్నామంటే కొన్ని దేవదూతలను కూడా మనం కలుస్తూ ఉంటాం. కలిసినప్పుడు ఏం చెప్తారు వాళ్ళు, మీరు ఇదిగో వీళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఎక్కడికక్కడ డిటాచ్డ్ గా ఉండండి అని మన యొక్క దేవదూతలు మనకి సందేశాలు ఇస్తారు. మనం భూలోకానికి వచ్చేటప్పుడు మన యొక్క జన్మ ప్రణాళిక పత్రాన్ని రాసుకొని వచ్చేటప్పుడు ఉన్నతాత్మ సదాత్మ ఇద్దరు కూడా చెక్ చేస్తారంట. చెక్ చేసి ఇందులో ఎక్కడ మీరు ఎక్కువగా కర్మలు తీసుకెళ్తున్నారు వాళ్ళు చూసి ఇదిగో ఇక్కడ ఇలా సరి చేసుకుంటే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందని చెప్తారనమాట. అప్పుడు మనం అవి చూసుకొని సరి చేసుకుంటాం. అందువల్ల మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం మన కర్మను అనుభవించడానికి భూలోకానికి వస్తాం, ఆత్మస్థితిని పెంచుకోవడానికి వస్తాం. ఇంకా పిల్లలు కూడా మనం చెప్పుకుంటాం, కొంతమందికి ప్రెగ్నెంట్ వచ్చి పాపం పోయిందని, ప్రెగ్నెంట్ వచ్చి మాకు ఇష్టం లేక తీపించేసుకున్నామని అన్నప్పుడు ఆత్మ ఏం చేసిందో తెలుసా ఫ్రెండ్స్? తల్లికి తండ్రికి ఉన్న కర్మానుసారం ఆ బిడ్డ వెళ్ళిపోవడం కూడా జరిగిద్ది అనమాట భూలోకానికి వచ్చిన తర్వాత. ఇంకొకటి,
ఇంట్లో కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఆత్మ భూలోకంలో ఉండడానికి ఇష్టపడక తను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడానికి కూడా నెలలోపు వెళ్ళిపోయిద్దని. మళ్ళీ ఇది చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ తల్లి కడుపులో నుంచి అయితే ఆ బిడ్డ వెళ్ళిపోయిందో మళ్ళీ పాఠం అనేది నేర్చుకొని ఆత్మలోకంలో అదే తల్లి కడుపులోకి వచ్చిద్దంట ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతమో కదా ఇది అసలు. చాలా అంటే మనకు ఇష్టం లేక మనం ప్రెగ్నెంట్ తీసేయించుకున్నా కూడా అప్పుడు తనకి కోపం వచ్చింది అనమాట. ఎందుకంటే తను పాపం వెతికి వెతికి తన ఇంటిని నిర్మించుకుంటుంది కదా. నిర్మించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని తీసేస్తాం. తీసేసినప్పుడు తను ఇంకోటి కూడా చేసిద్దండి ఫ్రెండ్స్. చూడండి ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏం చేసిద్దంటే, అలా తీసేసిన తర్వాత నా ఇంటిని నువ్వు పాడు చేసావు కదా, చూడు నీకు మళ్ళీ ఆ బిడ్డ విలువ తెలిసేలాగా చేస్తానని తన యొక్క నీడని అమ్మ పొట్టకు అడ్డం పెట్టేసిద్దండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతం అసలు. అసలు ఆ పాయింట్ నేను అనుకుంటుంటే నాకు చాలా ఒళ్ళు జలతరిస్తుంది అనమాట. ఎందుకంటే అమ్మ పొట్టకి తను నీడని అడ్డం పెట్టిద్దంటే చూడండి తనకి ఎంత శక్తి ఉందో. అంటే తను ఏర్పరుచుకున్న నివాసాన్ని మనం పాడు చేశామని చెప్పేసి మీరు ఇలా చేస్తారా అని మీలో పశ్చాత్తాపం కలిగిందా కూడా తన నీడ అనేది పెట్టేసిద్దంట. అప్పుడు మనకి చానాళ్ళు ప్రెగ్నెంట్ కొంతమందికి రావు. ఎందుకంటే వీళ్ళు ఇలా చేశారు కదా, అరే నేను అప్పుడు వస్తే ఇలా చేశాను కదా, ఎంత తప్పు చేశాను, నేను అనుభవించాల్సిందే అని మన వైపు నుంచి ఎప్పుడైతే క్షమాపణ వారికి వెళ్ళిద్దో అప్పుడు మళ్ళీ తల్లికి ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు ఆ తల్లి కడుపులోనే మళ్ళీ పుట్టడానికి తను సిద్ధంగా ఉంటదంట. మరి చూడండి ఎంత అద్భుతమో, ఆత్మకి ఎంత శక్తి ఉందో మనం అనుకుంటాం. అందుకే ఏమంటారో తెలుసా భగవంతుడు, ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో, అప్పుడు ఎదుటి వాడిని ప్రేమించు అంటాడు. ఎందుకంటే నీ బిడ్డను నువ్వు ఎంత ప్రేమగా ప్రేమిస్తావో నా బిడ్డని నేను కూడా అంతే ప్రేమగా ప్రేమిస్తాను. కాబట్టి ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో బాగా, అప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమించగలుగుతావు అని భగవంతుడు మనకి మెసేజ్ ఇస్తాడు. అందుకే అంటే శాశ్వతమైంది ఆత్మ. మనిషి చనిపోవడం అనేది ఆత్మకి పరిపక్వత చెందడం, పరివర్తన చెందడం, ఆత్మ అనుభవాలను పాఠాలు నేర్చుకొని మళ్ళీ చూడండి ఇంకో పాయింట్ ఇక్కడ, ఒకే ఆత్మ కొన్ని వందల సార్లు ఒకటే కుటుంబంలోకి జన్మ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ రుణం అనేది చెల్లించడానికి, ప్రతి ఒక్కటి పాఠంగా నేర్చుకోవడానికి. అంటే మనలో కోపం ఉంది ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల ఎవరి మీదైనా, ఆ కోపంతో మనం చనిపోతాం. చనిపోయినప్పుడు నువ్వు మళ్ళీ దాన్ని రిలీజ్ చేసుకొని రావాలని చెప్పేసి అదే కుటుంబంలోనికి వస్తుంది ఫ్రెండ్స్. రుణం అనేది ఉంది. రుణం అనేది ఉన్నప్పుడు కూడా తను వెళ్ళిపోయి ఆ రుణాన్ని చెల్లించడానికి మళ్ళీ అదే కుటుంబంలోకి పాత్రలు మాత్రమే మారుతాయి. అందుకే మనం ఎప్పుడూ కూడా భగవంతుడి పట్ల సూత్రధారిగా ఉండాలి, కుటుంబం పట్ల పాత్రధారిగా ఉండాలి. కానీ మనమేం చేస్తున్నాం ఇక్కడ, కుటుంబం పట్ల సూత్రధారిగా ఉన్నాం, భగవంతుడి పట్ల పాత్రధారిగా ఉంటున్నాం. అది ఎంత బట్టి కరెక్ట్ చెప్పండి. ఎందుకంటే భగవంతుడి పట్ల నువ్వు సూత్రధారిగా ఉన్నప్పుడు నీలోనే భగవంతుడు ఉన్నాడనే జ్ఞానం తెలుసుకుంటావు అనేది ఇక్కడ చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే అనేది ఆత్మ యొక్క స్థితిని పెంచుకోవడానికి వచ్చావు. నువ్వు ఒక శుద్ధ చైతన్యానివి అనేది జ్ఞానం మనం తెలుసుకోవాలన్నమాట. అలా తను భూలోకానికి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ పొట్టకు అడ్డం పెట్టడం, తను మళ్ళీ అదే కుటుంబంలోనికి జన్మ తీసుకొని రావడం, ఇక్కడ జరిగే విషయాలన్నీ తను ఆత్మలోకంలో చెప్పడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తనకు అంత శక్తి ఉంది కాబట్టి. అందువల్ల మనం అంటాము పునరపి జననం పునరపి మరణం అని. జననం మరణం అనేది నిరంతరం జరిగిద్ది ఆత్మకి. మనం ఆత్మస్థితిలో ప్రేమ ఒక్కటే ఉండాలి. ఆ ప్రేమ అనేది ఉన్నప్పుడు కుటుంబంలోనే మళ్ళీ జన్మలు తీసుకోవడం, ఆత్మలోకంలో ఉండి మన వాళ్ళకి ఏది అవసరమో సహాయం చేయడం కూడా జరుగుతుంది అనమాట మనకి. అందుకే మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా స్పిరిచువాలిటీని
ఎన్లైట్మెంట్ మాస్టర్స్ అంటారు కదా వంశీ సార్ మనల్ని ఎన్లైటన్మెంట్ అవ్వాలి మీరు ఎప్పుడు కూడా మీ స్థితిని పెంచుకుంటూ ఉండాలి. ఒక బంధాన్ని నువ్వు తెచ్చుకున్నావంటే ఆత్మస్థితిలోకి నువ్వు వెళ్ళి మనకి వాళ్ళ వైపు నుంచి వచ్చే కర్మ అనేది ఇచ్చి పంపిస్తాడనమాట. కర్మ అనేది ఊరికే ఇచ్చి పంపించు. నువ్వు నిన్- నిన్ను ఆత్మస్థితిలోనికి తీసుకువెళ్ళి నువ్వెక్కడ ఇదిగో ఈ జన్మలోకి వచ్చారు కదా, వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనకు పరిచయం అయిన వాళ్ళని గత జన్మలో ఎవరు అనే ప్రశ్నలు వేసుకోకుండా ఇప్పుడున్న జ్ఞానాన్ని పెంచుకోండి, పంచండి అని చెప్తారు. ఎందుకంటే అలా మనం ఆత్మ అనేది ఆ పాత్రలు మారుతూ ఉంటాయి అని చెప్పాం కదా. ఒక ఆమె ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ నాన్న ఈమె ఉంటారనమాట. వాళ్ళ అమ్మ చనిపోయింది. అయితే తండ్రితోనే ఈమె శారీరక పరమైన సంబంధం అనేది పెట్టుకుందనమాట. పెట్టుకున్నప్పుడు ఈమెకు చాలా బాధ కలిగింది. నేనేంటి ఇంత పిచ్చి పని చేశాను అని. అంటే వావి వరుసలు లేకుండా అలా ఆమె ప్రవర్తించిందనమాట. ప్రవర్తించేసరికి వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళిపోయారు. ఈ మొక్కతే ఉండి చాలా బాధలో ఉండిపోయింది. అప్పుడు ఇలా ధ్యానం చేసే వాళ్ళని కలిసిందనమాట. కలిసినప్పుడు ఆమె ఏం చేసిందంటే అడిగింది, నేను ఎందుకు ఇలాంటి పని చేశాను అని. అప్పుడు తను గత జన్మలోకి వెళ్ళి చూసుకుంటే వీళ్ళిద్దరూ కూడా గత జన్మలో ప్రేమికులని, ఈ జన్మలో అమ్మ అదే నాన్న కూతురుగా వచ్చారు కాబట్టి ఆ వాసనలు అనేవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాకా జరిగింది వదిలేసి ఇప్పుడు తండ్రి కూతురుగా బంధాన్ని కొనసాగించండి అని తన యొక్క ఆత్మ మార్గదర్శి చెప్పిందంట. మరి అంతే కదా, ఇప్పుడు తెచ్చుకున్న బంధాన్ని కంటిన్యూ చేయాలి. అంతేకాని అప్పుడు మేము ఇలా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అలా ఉండడానికి కుదరదు కదా. అంటే ఆమెలో పరివర్తన కలిగిందనమాట. నేను చేసింది తప్పు కదా అని. అంటే తన యొక్క ఆత్మ మార్గదర్శి తనకు చెప్పింది, నువ్వు చేసింది తప్పు కాదా అని. గత జన్మలో చూసుకుంటే ఇలా ఉంది. కానీ మనం అందులోకి వెళ్లకుండా కొన్నిటికి ఇప్పుడు బంధాన్ని మనం తెచ్చుకున్నాం కాబట్టి ఆ యొక్క స్థితిలోనే చూడాలి. కావాలంటే నెక్స్ట్ జన్మకి మీ ఇద్దరు కూడా ప్రేమికులుగా వచ్చి దాన్ని మీరు పండించుకోవచ్చు అని చెప్పారంట ఫ్రెండ్స్. అలా మనం చనిపోయే నాటికి కొన్నిటి మీద వ్యామోహం అనేది ఉన్నప్పుడు పాత్రలు మారుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నేను కూడా చూశాను. ఒక అతను చనిపోయారు. చనిపోయేటప్పుడు ఆయనకి వాళ్ళ మనవడి మీద చాలా ప్రేమ అనేది ఉందన్నమాట. ఆయన ఏదో చెప్పాలనుకున్నారు ఆ కుటుంబంలో వారికి. వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన. చేసినప్పుడు చెప్పలేకపోయాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ అబ్బాయికి పెళ్ళయింది. ఆ అబ్బాయి కడుపున పుట్టాడు అతను. అంటే పుట్టాడా లేదా అనేది ఎలా తెలిసిద్దంటే తనలో కొన్ని గుణాలనేవి ఈ జన్మలో కూడా తెచ్చుకుంటారనమాట. అవి మనకి కనపడతాయి. ఇంకోటి పుట్టిన వాళ్ళు నూతనాత్మ, వృద్ధాత్మ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. పిల్లలు పుట్టిన వాళ్ళు ఎదిగిన ఆత్మల, నేర్చుకుంటున్న ఆత్మల అనేది కూడా తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళ కళ్ళలో చూసినప్పుడు వాళ్ళు తదేకంగా అదే విధంగా చూస్తూ ఉంటారనమాట. వాళ్ళు చాలా నెమ్మదిగా ఓపికగా ఉంటారనమాట. అలా ఆత్మ అనేది మనకి భూలోకానికి వచ్చి ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయి అందరిని నిందిస్తూ శక్తిని కోల్పోయి అలా ఒకే కుటుంబంలోకి ఎన్నో వందల జన్మలు ఎత్తి ఎత్తి ఒకళ్ళ రుణం అనేది తీర్చేదాకా కూడా తను కుటుంబంలోకి వస్తూ పోతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అలా ఇంకా ఏంటంటే ఎప్పుడైతే ఆత్మలకు జ్ఞానాన్ని సముపార్జించుకుంటారో అనే భావన కలుగుతుందో అది ఉన్నత ఆత్మల సహాయం తీసుకుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం అంతా కూడా క్లాస్ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎక్కువ జ్ఞానం తీసుకోవాలి, ఈ జ్ఞానాన్ని ఇంకా ఇంకా ముందలకు తీసుకెళ్ళాలి, నేను ఆచరణలో పెట్టాలని మనం అనుకుంటాం కదా. అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇంకా మిగతా ఆత్మల సహాయం తీసుకుంటాం. ఇప్పుడు ఇలా క్లాస్ చెప్పుకోవడం వల్ల ఏమైద్ది? నేను నేర్చుకుంటూ ఉంటాను, మీరు కూడా నేర్చుకుంటూ ఉంటారు. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఇంకా మన యొక్క స్థితి పెంచుకుంటాం అనమాట. ఆత్మ ఎదుగుదల అనేది కూడా మరి భూలోకంలో చాలా అవసరం కదా. అలా సహాయపడే ఆత్మలకు చాలా పేర్లు ఉంటాయి అన్నమాట. కానీ
ఆధ్యాత్మిక గురువులు వాటిని ఉన్నత ఆత్మలని బోధిస్తారనమాట. వాళ్ళకి చాలా పేర్లు ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఇక్కడ ఏమంటారు, కౌన్సిలింగ్స్ ఇచ్చే వాళ్ళని, క్లాసెస్ చెప్పే వాళ్ళని, జ్ఞానం పంచే వాళ్ళని, ధ్యానం చేయించే వాళ్ళని ఏమంటారంటే మాస్టర్స్ అంటారు. ఉన్నత ఆత్మలు అని సంబోధిస్తూ ఉంటారు, అంటే ఉన్నతమైన వాళ్ళు అని. అందుకే మనం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసింది అనేది తీసుకోకూడదు ఫ్రెండ్స్. గత జన్మలలో దాని గురించి ఎంత సాధన చేశారు, ఈ జన్మలో ఎంత చెప్తున్నారు అంటే గత జన్మలో దాని తాలూకా ఎంతో సాధన అనేది వాళ్ళ జీవితంలో ఉంటుందని, ఆత్మ ఆ జ్ఞానాన్ని కూడా ఆత్మస్థితిలోకి తీసుకుంటుందని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేర్చుకునే ప్రతిదీ కూడా మనలోనే నిక్షిప్తమై ఉంటుంది ఆత్మలో. అందుకే స్వర్గం నరకం ఉంటాయని చాలా మంది అంటారు. మనం నరకం ఉంది అని అనుకున్నాం అనుకోండి, ఉంటుంది. అంటే అది భగవంతుడైతే సృష్టించలేదనమాట. భగవంతుడు సృష్టించలేదు, అక్కడ ఉన్న కొన్ని ఆత్మలు సృష్టించాయి. ఎందుకంటే అన్నీ కూడా ఉన్నత ఆవరణలోనికి వెళ్ళలేవు కదా. అందువల్ల కింది ఆవరణాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సృష్టించుకోవడం. ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, వాళ్ళు కొంతమంది ఆత్మలు, కొంతమంది మనుషులు ఉంటారు గత జన్మల్లో ఇతరులకు చేసిన హానికి పరిహారం చెల్లించడం, ప్రేమించడం, ప్రేమను స్వీకరించడం, లేదా ఇంకొకరి ని నేర్పించడం. అంటే ఇప్పుడు ప్రేమించడం, నేర్పించడం ఇవన్నీ కూడా మన పాఠాలే అనమాట. మనం అంటాం చూడండి, నేను ఎదుటి వాళ్ళలాగా నేను ఎప్పుడూ ఉండలేదు, నేను ఇంత దుర్మార్గంగా లేము అంటాము. కానీ మనం కూడా ఆ జన్మ తీసుకొని మనం కూడా ఒక హత్యలు చేసి అందులో అనుభవాన్ని పొంది ఆత్మ అనేది ఎదిగి ఇలా వచ్చిందనమాట. అలా మనకి 5 రకాలుగా శైశవాత్మ, వృద్ధాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ అని మనకి 5 రకాలుగా ఆత్మస్థితి అనేది ఉందన్నమాట. అందుకే మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. అందువల్ల కొంతమంది విద్యను అభ్యసిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అది నేర్చుకోవడానికి వచ్చారు, బాగా చదివి ముందలకి వెళ్ళడానికి వచ్చారు. కొంతమంది బాధ్యతలు గల కుటుంబాల్లోని బాధ్యతారహితంగా కుటుంబంలో కానీ జీవించడం. కొంతమంది ఉంటారు చూడండి, ఇప్పుడు 3 ఉంటే ఒకళ్ళు ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అలాగని నేను దాన్ని ముందలకు తీసుకెళ్లాలని నేను తెచ్చుకున్నాను అనే భావన వాళ్ళలో ఉండాలన్నమాట. కానీ కొంతమంది ఏమంటారంటే, నేనే ఎక్కువ మోస్తున్నాను, నాకే ఎక్కువ అధికారం ఉంది అన్నిటి మీద, డబ్బు మీద గాని ఇతరుల వ్యక్తుల మీద కూడా అని అంటూ ఉంటారు. కాదు, మనం మోయగలిగింది భగవంతుడు మనకివ్వడు, మోయగలిగినదే మనకిచ్చి నువ్వు వెళ్ళి పరిష్కరించుకొని రా అని చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, అన్నిటి మీద మోహం ఎక్కువైపోయి మనం వచ్చిన పర్పస్ అనేది మర్చిపోయి ఇరుక్కుపోయి ఆత్మస్థితిలోకి వెళ్ళినాక చనిపోయిన తర్వాత రే నేను వెళ్ళిన పని పూర్తి చేయలేదని ఆత్మ చాలా బాధపడిద్ది అనమాట. చాలా అసలు ఆ బాధ మా వర్ణాతీతమైంది, అంటే మనం వర్ణించడానికి అసాధ్యంగానిది. అందుకే ఎవరైనా వచ్చి మనకి చెప్తున్నప్పుడు మనం వినాలన్నమాట. కొన్నిటిని చిన్నపిల్లలు చెప్తున్నా కూడా అలా భయాలను ఎదుర్కోవడం, అలా వ్యసనాలు, కీర్తి ప్రతిష్టలు, అలా వివాహాలు, విడాకులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే అందులో అనుభవం పొందడానికి ఆత్మ వచ్చిందని. అలా శారీరక బరువుకు సంబంధించిన సమస్యలు, అలా భిన్న లింగ సంపర్కాలు, ఏకలింగ సంపర్కాన్ని, ఇలా పలు విషయాలలో వ్యవహరించడానికి నేర్చుకోవడం మానసిక పరమైన, భావోద్వేగపరమైన, శారీరక పరమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఈ ఆత్మలు. మనం అంటాం చూడండి, వాళ్ళు హిజ్రాలు ఉంటారు కదా, వాళ్ళు కూడా అంతకు ముందలంట ఎక్కిరించారనమాట. అలాంటి వారిని ఎక్కిరించినప్పుడు ఆత్మ అంట భగవంతుడు అంటాడంట, నువ్వు వాళ్ళని ఎక్కిరించావు కదా, వెళ్ళి ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళని ఎవరెవరు ఏమంటారో వెళ్ళి నువ్వు ఆ బాధను అనుభవించిరా అని చెప్పేసి భూలోకానికి పంపిస్తారంట. ఆత్మకి అంత శక్తి ఉంటుంది, ఆత్మే తీసుకుంటుందంట. చూడండి, భగవంతుడు కూడా అన్నాడంట, నేను వాళ్ళని ఎక్కిరించాను, అందులో అనుభవం పొందొస్తాను నేను వెళ్ళి వాళ్ళ శరీరాన్ని. అలా ఒక ఆమె నల్లటి
నల్ల జాతిలో ఆమె తెల్ల జాతిలో పుట్టిందనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళల్లో పుట్టింది. పుట్టినప్పుడు ఆమెకేంది ఎప్పుడు చూసినా కూడా ఆ నల్ల జాతి వాళ్ళల్లో ఉండాలని, వాళ్ళ యొక్క పద్ధతులు పాటించాలని ఆమెకుండేదంట. అలా ఇలా మనకి మెడిటేషన్ చేసే వాళ్ళ ద్వారా ఆమె దగ్గరికి వెళ్ళి అసలు నాకెందుకు ఇలాంటి భావన కలుగుతుంది? వీళ్ళ మీద ఎందుకు నాకు ద్వేషం కలుగుతుంది తెల్లవాళ్ళ మీద అని ప్రశ్న వేసి అడిగినప్పుడంట ఆమెంట అంతకు ముందల చాలా జన్మలనేవి నల్ల జాతి కుటుంబంలో పుట్టిందని, ఈ తెల్ల జాతి వాళ్ళ బాగా ఈర్ష్యగా ఉండేదని, వాళ్ళ పద్ధతులు అవి నచ్చేయి కాదంట. అప్పుడు తను చనిపోయి ఆత్మలోకానికి వెళ్ళినాక సరే ఒక్కసారి వాళ్ళ కుటుంబంలో అదే ఆ తెల్ల జాతిలో పుట్టి దాన్ని దాటి వద్దామని తను వచ్చిందంట ఫ్రెండ్స్. అందుకే ఆమెకి ఇక అప్పుడు తెలుసుకుందంట. అంటే ఆ నల్లజాతి కుటుంబంలో పుట్టినప్పుడు వీళ్ళ మీద ఏ ద్వేషం అయితే ఉండేది ఇప్పుడు కూడా అదే ద్వేషం తెల్ల జాతిలో పుట్టినప్పుడు కూడా ఆమెకు ఉందంట. అప్పుడు ఆమె క్లియర్ చేసుకుందనమాట. క్లియర్ చేసుకొని వీళ్ళని అంగీకరించి ఆ కుటుంబంలో ఆమె జీవితాన్ని చాలా అద్భుతంగా కొనసాగించింది అనడానికి రియల్ స్టోరీ అది. అలా మనం చాలా ఇంకా పిల్లలని సంరక్షించడం నేర్చుకోవడానికి, పిల్లల్ని పెంచడం కూడా ఒక విద్యే కదా. మనం అనుకుంటాం పిల్లల్నే కదా ఏముందిలే అని కొట్టి తిట్టి పెంచుతాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళన్నీ కూడా రికార్డ్ చేసుకుంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత అవన్నీ మన మీద చూపిస్తారు. అందుకే మనకి 7 సంవత్సరాలు పిల్లల్ని కొట్టొద్దు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలని. కొంతమంది అంటారు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకోవాలి మనము అంటారు. అందుకే మనల్ని పిల్లల్లాగా మారిపోమంటారు అనమాట కొన్ని సందర్భాల్లో. పిల్లల్లా మారిపోయినప్పుడు మనకున్న కర్మను అనుభవించడంలో ఆత్మకి బాధ అనేది కలగదని, ఇంకోటి భూలోకానికి తను తెచ్చుకున్న కర్మల్ని భారంగా గనక మోస్తే మన యొక్క కర్మ అనేది చాలా నిదానంగా ప్రక్షాళన జరిగిద్దని, అదే నేను నేర్చుకోవడానికి వచ్చాను అనే జ్ఞానం ఆత్మస్థితిలో కలిగినప్పుడు కర్మ అనేది తొందరగా దగ్ధమైద్దని, ఎప్పుడూ కూడా మనుషుల పట్ల పాత్రదారులుగా ఉంటూ భగవంతుడి పట్ల సూత్రధారిగా ఆత్మ ఉన్నప్పుడు తన యొక్క కర్మను కూడా అనుభవించడానికి ఆత్మకి ఎరుక స్థితిని భగవంతుడు ప్రసాదిస్తాడని మనం చాలా విషయాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అలా గత జన్మలో ఏ వ్యక్తితో అయితే పూర్తి కాని కర్మలు ఉంటాయో వాటిని తప్పకుండా పూర్తి చేసుకోవాల్సిన ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆత్మ ఏదైతే ఇప్పుడు అత్త కోడళ్ళు ఉన్నారు, తిట్టుకుంటూ ఉంటారు. అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను ఫ్రెండ్స్. అత్తా కోడళ్ళు అనేది వాళ్ళు గత జన్మలో అమ్మ కూతుళ్ళంట. ఇది ఎవరు ఎందుకంటే అమ్మ కూతుళ్ళు అనమాట. అయితే అప్పుడు పూర్తి చేయలేని కొన్ని పనులు వాళ్ళిద్దరి మధ్య పెళ్లి చేసుకొని తను వెళ్ళిపోయిద్ది కదా ఇంకో ఇంటికి ఆ కూతురు. అప్పుడు కొంత పూర్తి చేయలేదు కదా, అందుకే ఈ జన్మలో కోడలుగా అత్తగా వస్తుంది అనమాట. అలా ఎంచుకొని వస్తారు. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం, ఫైటింగ్ చేసుకుంటా ఉంటారు అనమాట. అదే అసలు మనం అసలు ఎందుకు వచ్చింది ఈమె నాకు అత్తగారులా, ఈమె నాకు కోడలుగా ఎందుకు వచ్చిందని ఆత్మ ప్రశ్న వేసుకున్నప్పుడు అంట ఆ పాత్రలు రివర్స్ చేసి చూపిస్తారనమాట. అందుకే ప్రతిదీ కూడా పూర్తి చేసి తీరవలసిందే. ఒకానొక ఆత్మకు ఎవరితోనైనా పగా ద్వేషాలు ఉంటే ఏర్పడినట్లయితే వాటిని ఎదుటి వారిని తప్పని తనని తాను క్షమించుకొని వారి మధ్య సమస్యలను అన్ని సమస్య పోయే వరకు ఆ వ్యక్తితోనే కలిసి జీవించాల్సిందే. కలిసి జీవించాల్సిందే. ఇప్పుడు కోపం అనేది ఒక వ్యక్తి మీద కుటుంబంలో ఉన్నప్పుడు దాన్ని అంగీకరించి ఇది నేను తెచ్చుకున్నానని భూలోకంలో నేర్చుకున్నాం అనుకోండి, అది పోయిద్ది. అదే పోలేదనుకోండి నెక్స్ట్ జన్మకి దానికి సంబంధించిన వాళ్ళే పాత్రలు మారి వస్తారనమాట. దానికి సంబంధించిన సమస్యలే తెచ్చుకుంటాము. అంటే అహం ఉంది, కోపం ఉంది, అలాంటివి కుటుంబంలో అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను మా వారు ఉన్నాం, మేము ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకు చేసుకుంటున్నాం అని ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన ప్రశ్న వేసుకున్నప్పుడు గత జన్మల నుంచి మేమే ఎన్నో జన్మల నుంచి భార్యాభర్తలమని ఇలాగే కొట్టుకుంటూ ఉన్నామని, ఈ జన్మలో కూడా ఇలాగే కొట్టుకుంటున్నామని తెలిసింది. అంటే ఆయన్ని నేను బాధ పెట్టాను కాబట్టి ఆయన ఇప్పుడు నాకు మళ్ళీ ఇస్తున్నాడు. కాబట్టి క్షమించేద్దాం అబ్బా, నేను గత జన్మలో
బాగా ఆయన కుంగదీశాను కదా, అందుకే అంగీకరించేద్దాం, ప్రేమిద్దాం అని డిసైడ్ అయినప్పుడు ఆ కర్మ వారికి మనకి పోయిద్ది అనమాట. ఎందుకంటే అంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఉన్నాయి. అలా ఒక ఆమె నేను మొన్న చెప్పాను ఇలాగే, ఆ ఇట్లా ఒక బిడ్డగా వచ్చిందంటే గత జన్మలో ఈమె ఈ ఆత్మ అనేది ఆ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. అతనేమో పోలియో అతనని, ఈమెమో చిన్న వయసులో పెళ్లి చేశారు ఆమెకి. అయితే ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇద్దరు పెద్ద పిల్లలు అయ్యారు, ఇంకొక ఆమె చిన్న పిల్ల. ఆమె పుట్టినప్పుడు ఈమెకి బాలింత రోగం వచ్చేసి, బాలింత జబ్బు వచ్చి వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండింది. ఇక అందులో నుంచి కోలుకున్నాక ఈమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, అత్తగారు ఉన్నది అనే జ్ఞానం ఆమెకు తెలియదు. అయితే ఈమె ఏం చేసింది, ఒక చోట కలిశారనమాట. కలిసినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆమెకు కనపడి, నువ్వు అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నేను ఈ పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాను, మా అమ్మ కూడా కుర్చీలో కూర్చొని వీల్ చైర్ లో ఉంది కదా, ఆమెకు సేవ చేస్తూ నేను ఎంతో బాధపడ్డానని అనుకున్నప్పుడు, ఆమె పాపం అప్పుడు ఆ కళలోనే పరివర్తన చెంది, గత జన్మలో చైతన్యంలోనే పరివర్తన కలిగి ఆ ఆ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళింది అనమాట. వెళ్ళేటప్పుడు ఒక పాప, అందులో ఒక పాప ఉంది కదా, వదిలేసి వెళ్ళింది కదా, ఆ పాప అనుకుంటుంది అనమాట, మా అమ్మ వచ్చింది కదా, నేను మా అమ్మతో చాలా ప్రేమగా ఉండాలి, ఇన్ని రోజులు కోల్పోయిన ప్రేమని నేను సాధించాలి, ఆస్వాదించాలి అని వెళ్ళి వాళ్ళమ్మ సంకెక్కేసింది అనమాట. ఆ జన్మలో పాపి ఈ జన్మలో మళ్ళీ కూతురుగా ఈమెకొచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతమో. అప్పుడు తనకి 7 ఏళ్ళు వయసు. అసలు ఈ పిల్లకి ఇంత ప్రేమ ఎందుకు ఉంటుంది, ఏమని వదిలిపెట్టి ఎందుకు ఉండలేకపోతుంది, ఏది చేసినా కూడా నువ్వు కరెక్ట్ అమ్మా అని అంటూ ఉంటది, ఎందుకు అంటుందని ఈమె ప్రశ్న వేసుకుందనమాట. వేసుకున్నప్పుడు ఒకానొక జన్మలో నువ్వు వదిలిపెట్టి వెళ్ళావు, ఆ ప్రేమని ఆమె తీసుకోవడానికి ఈ జన్మలో నువ్వు వచ్చింది, నువ్వు స్పిరిచువాలిటీలో ఉండి ఆమెకి కొంత మార్గదర్శకురాలుగా నిన్ను ఎంచుకుంది తల్లిగా అని. అసలు ఎంత అద్భుతమో చూడండి, ఆత్మకి ఎంత శక్తి ఉందో చూడండి. ఈమె కూడా నేను పంచుతాను, నేను అప్పుడు పంచలేదు కాబట్టి ఆ ప్రేమని ఇప్పుడు ఇస్తానని తనని తెచ్చుకుందనమాట. ఇప్పుడు ఆ పాపను చూసినప్పుడల్లా తల్లికి ఆ కళ గుర్తొచ్చింది అనమాట. అంటే చిన్నతనంలో ఆ పిల్ల అనుకున్న మనసులో భావించుకుంది కదా, అమ్మ మా అమ్మ ప్రేమ నేను ఇన్నాళ్ళు పొందలేదు, ఇప్పుడైనా నేను పొందాలి, మా అమ్మతో తినిపించుకోవాలి, నేను అది చేయాలి ఇది చేయాలని అవన్నీ కూడా ఇప్పుడు పొందుతుంది అనమాట తను. అలా అంత ఆత్మక శక్తి అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఆత్మ ముక్తిని పొందే మార్గంలో ఎన్నో సార్లు భూమిపైన జన్మిస్తుంది. పరమాత్మ సృష్టిలోనే సమతుల్యతను తెలుసుకోవడానికి సగం ఆడజన్మలుగా, ఇంకో సగం మగ జన్మలుగా తీసుకుంటుంది అనమాట. చూడండి, ఎందుకంటే అలా బుద్ధ భగవానుడు అలా చేరడానికి 550 జన్మలు తీసుకున్నాడంట ఫ్రెండ్స్. బుద్ధ భగవానుడుగా తను మారడానికి అలా ఆడజన్మలు మగ జన్మలు 550 జన్మలు ఎత్తారంట. అలా మనం కూడా మరి ఇప్పుడు చూడండి, మనలో కొంత స్త్రీతత్వంలో కూడా పురుషతత్వం కనపడిద్ది. అది ఎలా కనపడిద్ది అంటే ఉద్యోగం చేయడం ద్వారా కూడా. అలా బలం కూడా ఎందుకు, ఒక్కోసారి ఇప్పుడు ఒక పిల్లవాడు కింద పడిపోతున్నాడు అన్నప్పుడు ఆ మంచాన్ని ఇలా ఎత్తేసిద్ది, ఎంత బరువైంది. విడిగా ఎత్తమనండి, ఎత్తిద్దేమో, ఎత్తలేదు. ఎందుకంటే తనలో కూడా పురుషత్వం ఉంటుందని, పురుషుల్లో కూడా తను అంతకు ముందల ఆడజన్మలు తీసుకుంటాడు కాబట్టి, అంటే పురుష జన్మలు తీసుకున్నాక ఆడ జన్మలు అనేవి తీసుకుంటుందంట. ఎందుకంటే తను కూడా ఎలా పెయిన్ అనుభవించిందో, పిల్లల్ని ఎలా పెంచిందో అనేవి నేర్చుకోవడానికి. అలా బుద్ధ భగవానుడు ఎత్తారనమాట. ఆత్మ సంపూర్ణ జ్ఞానాన్ని పొందడానికి ఒక జన్మ చాలదు, ఎన్నో జన్మలు పడుతుందన్నమాట సంపూర్ణమైన జ్ఞానం పొందడానికి. మరి అంతే కదా, ఇప్పుడు మనకు పత్రిజీ గురువు గారు ఉన్నారు. ఆయన అసలు భూమి మీదకి రావాల్సిన పని లేదు, కానీ శాకాహారం కొన్ని జీవులని చంపడం అనేది ఆపడానికి వచ్చారు. అలా భగవంతుడు కూడా, కృష్ణుడు కూడా, రాముల వారు కూడా, నారాయణుడు కూడా ఎన్నో జన్మలు ఇలా సాధన అనేది చేసి ఈరోజు భగవంతుడు అయ్యాడు అనడానికి మనం కూడా ఈ రోజు ఈ ధ్యానం చేయడం, సంసారంలో ఉండే నిర్వాణం చెందుతూ ఎక్కడ జ్ఞానం దొరికితే అక్కడ జ్ఞానాన్ని తీసుకుంటూ మన కుటుంబంలో పాటిస్తూ
మనం ఈ రోజు చాలా అద్భుతంగా ఎదుగుతున్నాం అనమాట. ఆత్మ ఎదుగుదల అనేది అలా ఉంటుంది. అది ఎన్నో పరిస్థితుల్లో జన్మిస్తూ, ఎన్నో పరిస్థితుల్లో కూడా జన్మిస్తూ ఉంటుంది. అనుభవాల నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటుంది. మరి అంతే కాదు, ఇప్పుడు తను వాళ్ళ పాప అంతకు ముందల జన్మలో నాకు పాపగా పుట్టింది, మళ్ళీ ఇప్పుడు అదే ప్రేమనే తీసుకోవడానికి తనకు వచ్చింది అనేసరికి ఏమైంది, ఇప్పుడు తను పూర్తిగా దాన్ని పంచిద్ది, తను తీసుకుంటది. ఈ జన్మతో వాళ్ళది పూర్తయిపోయింది అనమాట. ఎందుకంటే ఆ గత జన్మల వాసనలు అనేవి ఉన్నాయి కదా, పూర్తి చేయాలి కదా. రుణమైన, ప్రేమైన, కోపమైన, ఏదైనా కానీ చెల్లించాల్సింది. అందుకే కాబట్టి ఫ్రెండ్స్, కుటుంబంలో ఎవరికి సేవ చేస్తున్నది మాత్రం సేవ కాదు, బాధ్యత. మనం పాత్రదారులం, మనమే కుటుంబంలో వాళ్ళని తెచ్చుకున్నాం అని తెలుసుకోవాలన్నమాట. అందుకే పునర్జన్మ అంటే భూమిపైన మరణించిన తర్వాత తిరిగి క్రొత్త శరీరంతో మళ్ళీ జన్మించడం. మనకి మా భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తారేమని, పాత వస్త్రం చినిగిపోయిన తర్వాత కొత్త వస్త్రాన్ని ధరించాల్సింది. అలాగే శరీరం పాడైపోయిన తర్వాత ఆత్మ అనుభవాలు అందులో నేర్చుకున్న తర్వాత కొత్త వస్త్రాన్ని ధరించాల్సిందే. అలాగని ఆత్మలోకంలో ఉండాలా అంటే ఉండాలి. ఎందుకంటే కొన్ని పాఠాలు అక్కడ నేర్చుకోవాలి కదా. భూలోకానికి మనం ఏమి ఎకాయికిన రాము ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక మనం వెళ్ళిన తర్వాత చక్కగా అన్ని చూసుకుంటాం. మనం చేసినవన్నీ కూడా ఆకాశిక్ రికార్డ్స్ ఉంటుంది కదా, సోల్ తీసుకొని చూసిద్ది అనమాట. చూసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటే విశ్రాంతి తీసుకోవచ్చు, తొందర ఏమి లేదు. అక్కడ ఎవ్వరు కూడా ఒత్తిడి చేసేవాళ్ళు ఉండరు. మళ్ళీ మళ్ళీ జననం తీసుకోవాలనుకుంటే మళ్ళీ జననం తీసుకోవచ్చు. ఆ శరీరాన్ని, మనం తెచ్చుకునే శరీరాన్ని, మన కళ్ళుని, మన చేతి వేళ్ళని అన్ని కూడా మనమే క్రియేట్ చేసుకుంటాం మన శరీరాన్ని. ఈ దేహాన్ని మనమే అడుగుతాం అనమాట. నాకు ఈ దేహం ఇవ్వండి, నాకు ఇలాంటి దేహం కావాలి అని అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చేస్తారనమాట. కానీ మనం ఇక్కడికి వచ్చి నాకేం చేస్తాం, ఈ శరీరాన్ని తిడతాం, మనల్ని మనం తిట్టుకుంటాం, మనం తెచ్చుకున్న బాధల్ని అనుభవించలేక భగవంతుడిని నిందిస్తాం. కానీ భగవంతుడిని ఎప్పుడు కూడా నిందించకూడదు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, భగవంతుడికి మనం మొక్కినప్పుడు, ఆ మొక్కు తీర్చినప్పుడు భగవంతుడు అసలు శిక్షించడు. శిక్షించేవాడు భగవంతుడు కాడు. భగవంతుడు మనం గుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగితేనంట ఆయన నవ్వుతాడంట. ఎందుకంటే మీకు ఏది ఇవ్వాలో నాకు తెలియదా, మీ బిడ్డలకు మీరు ఏది ఇవ్వాలో మీకు తెలిసినప్పుడు నా బిడ్డమైన నీకు నేనేమి ఇవ్వాలో తెలియదా అంటాడంట ఆయన. అందుకే గుడికి వెళ్ళినప్పుడు ఆయన చూడటానికే వెళ్ళాలి మనం. ఏ కోరిక కోరుకోకుండా ధ్యానం చేసుకొని దండం పెట్టుకొని నేను చూశానయ్యా అని మనం వచ్చేయాలన్నమాట. అలా గత జన్మల కర్మలను సమతుల్యపరుచుకుంటూ క్రొత్త విషయాలు నేర్చుకుంటూ ఆత్మ పరిపక్వత చెందుతూ, కర్మ అంటే గత జన్మల్లో చేసిన చెడు ఫలితాలను ప్రస్తుత జన్మలో అనుభవించడం అని మనం తెలుసుకుంటున్నాం అనమాట. కర్మ అంటే గత జన్మలో మిగిలిపోయిన ఇవి ఉంటాయి కదా, ఆత్మ తెచ్చుకుంటుంది అనమాట. అందువల్ల ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఏదైనా కానీ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నా దేహాన్ని నేనే తెచ్చుకున్నాను, నా బుద్ధిని నేనే తెచ్చుకున్నాను, నా యొక్క కుటుంబాన్ని నేనే తెచ్చుకున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నేనే తెచ్చుకున్నాను అని అంగీకార తత్వం ఆత్మస్థితిలో వచ్చినప్పుడు ఎవరి మీద కోపం, ద్వేషం అనేది ఆత్మకు కలగదు అనమాట. ఎందుకంటే తను రియలైజ్ అయింది కదా, వాళ్ళల్లో కూడా మనల్ని మనం చూసుకుంటాం. ఒకప్పుడు నేను చేసినే కదా వాళ్ళు నాకు చేస్తున్నారు అనే జ్ఞానం కలిగిద్ది అనమాట. అలా పరిపక్వత అనేది చెందుతుందనమాట. అందుకే మీరు ఏ విత్తనం నాటుతారో దాని ఫలాలనే మీరు పొందుతారు. నువ్వు మంచి నాటితే మంచి, చెడు నాటితే చెడు. భగవంతుడు సంకల్ప స్వేచ్ఛ నీకు ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి, మీరేం చేయాలి, కర్మలను దగ్ధం చేసుకొని ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతూ, ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పంచుతూ ఉండండి. నీలాగా బాధపడే వాళ్ళని నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని బాధలో నుంచి బయటికి తీసుకురావడం ఆయనకి ఇష్టమని, మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని కలిపి పుట్టించేది అందుకేనని, మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి అని ఆ భగవంతుడు మన చేత ప్రామిస్ తీసుకొని పంపిస్తాడనమాట, మీరు ఇలా చేయండి అని. అందువల్ల ఇతరులకు చేసిన మంచి అయినా చెడైనా మనకే ప్రాప్తిస్తుంది. మనం అంటాము, అబ్బా ఇప్పుడు ఈ దానం చేస్తున్నాను, నా కర్మ పోయింది, నేను స్వర్గానికి వెళ్తామని ఆత్మ అనుకుంటుంది. కానీ లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మంచి చేశామనుకోండి,
అది ఆత్మలోకంలో అనుభవిస్తాం. చెడు చేశామనుకోండి మళ్ళీ భూమి మీదకి దాని తాలూకా ఉన్నదాన్ని రిలీజ్ చేసుకోవడానికి ఈ సోర్లు రావాల్సిందనమాట. అందువల్ల మనమే బాధ్యులం. మనకు జరిగిన దానికైనా చెడుకైనా మంచికైనా. పునర్జన్మ గురించి వివిధ మతాల వాళ్ళు వ్యక్తపరిచిన అంతకు ముందు ఇవన్నీ ఉట్టిదే, అసలు జన్మలే లేవని చెప్పారంట. కానీ ఇప్పుడు వాళ్ళే ఉన్నాయి, జన్మలు చాలా ఉన్నాయి, మనం చూసుకోవచ్చని మతాల వాళ్ళు కులాల వాళ్ళు చెప్తున్నారు అనమాట. అందుకే పూర్వజన్మ మనం ప్రస్తుత జన్మలోని ఎన్నో మర్మాలు విశ్లేషించుకోవచ్చు అనమాట. మనలో కొందరు వికలాంగులుగా అనారోగ్యంగా, మరికొందరు ఆరోగ్యవంతులుగా ఎందుకు జన్మిస్తారంటే పోయిన జన్మలో వికలాంగుల్ని బాగా ఎక్కిరించావు అనమాట. అందుకే ఈ జన్మలో నువ్వు ఆ వికలాంగుడిగా జన్మ తీసుకుని వెళ్ళి కొన్ని కర్మలను అలా వికలాంగులుగా వచ్చినప్పుడు వాళ్ళు బాధపడరు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎంతో ప్రౌడ్గా గర్వంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థితి అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. దాని ద్వారా పాఠాలు నేర్చుకోవాలి అనే జ్ఞానం తనకు తెలుసు అనమాట. అందువల్లే ఆరోగ్యంగా ఉంటారు, కొంతమంది అనారోగ్యంగా కూడా ఉంటారు. అవన్నీ నేర్చుకోవడానికి అనమాట. కొందరు ఎందుకు ధనవంతులుగా, మరి కొందరు ఎందుకు పేదవారిగా పుడతారంటే పేదరికంలో ఉండి ఎలా ఉండాలి అంటే వచ్చిన 100 రూపాయలు ఎలా వాడుకోవాలనేది నేర్చుకుంటారు. ధనవంతులుగా ఉండి ఆత్మ ఆ ధనాన్ని నేను మంచిగా ఉపయోగించుకుంటున్నానా, విచ్చలవిడితనంగా వాడుతున్నానా అనేది నేర్చుకోవడానికి ఇలా 2 విధాలుగా అనేది జన్మ తీసుకుంటది. చూడండి ఫ్రెండ్స్, ప్రతిది కూడా నేర్చుకోవడానికే ఈ భూలోకానికి ఆత్మ వస్తుందన్నమాట. కొందరు తల్లిదండ్రులు తన పిల్లలను ఎందుకు కోల్పోతారు అంటే ఆ కర్మ అనేది ఉన్నప్పుడు దాంట్లో నుంచి జ్ఞానం నేర్చుకోవాలని, అనుభవం పొందడానికి గత జన్మల్లో ఉన్న చేసినది నాకు తిరిగి వచ్చిందని అనడానికి కొంతమంది అలా కోల్పోతారనమాట. ఎందుకు కొందరు అందంగా, మరికొందరు అందవిహీనంగా జీవిస్తారంటే అందంగా ఉన్నప్పుడు అందవిహీనంగా ఉన్న వాళ్ళని ఎక్కిరించారు. ఆ అందవిహీనంగా ఉంటే ఎలా ఉంటుందో చూసొద్దాం అబ్బా అని ఆత్మే మళ్ళీ చూడండి. మనం భగవంతుడు అంటాం, భగవంతుడిది ఏమీ ఉండదు. నేనే మళ్ళీ వెళ్ళి అందవిహీనంగా ఉంటే ఎలా ఉంటానో చూసుకొని వస్తానని మళ్ళీ వచ్చిందనమాట. అందుకే ఫ్రెండ్స్, ఇక్కడ మంచిగా ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, చెడ్డగా ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచి ఆత్మలే. కాకపోతే ప్రతిదీ కూడా అనుభవం చెందడానికి భూలోకానికి ఆత్మ జ్ఞానం తీసుకోవడానికి వచ్చిందనమాట. మనం అంటాం చూడండి ఆ స్త్రీ ఎంత పొగురు బట్టి ఇలాంటి పనులు చేస్తుందో అని అంటాం. ఆమెకున్న కర్మానుసారం ఒకానొక జన్మలో అలా వేరే వాళ్ళని హేళనగా మాట్లాడటం వల్ల ఇప్పుడు నువ్వు వెళ్ళి నేనే వెళ్తాను, అనుభవం పొందుతానని ఆత్మ చాలా ధైర్యంగా భూమి మీదకి పాఠాలు నేర్చుకోవడానికి వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఈరోజు క్లాసు. ఆత్మశక్తి గురించి నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మాధవి మేడం గారికి, గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రేణుక రికార్డింగ్ ఆఫ్ చేయండి.